హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. అందుకోసమని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసాను. అది బాగా కలిపి తర్వాత అందులో ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఒక ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, నేను బిర్యానీలో ఒక స్పెషల్ మసాలా వేస్తాను. అది కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీ మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత ఒక చెంచా పసుపు, ఒక 2 చెంచాల ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అవి వేసి కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలా హోమ్ మేడ్, నేను ఇంట్లోనే చేసుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితేనే బాగుంటుంది, మంచి స్మెల్ వచ్చింది, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఒక గుప్పెడు పుదీనా ఎక్కువ వేస్తేనే బిర్యానీ బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర అవి వేసి బాగా కలపాలి. బాగా చికెన్కి పట్టేటట్టు కలిపిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం కలుపుకున్నాను. తర్వాత బిర్యానీలో ముఖ్యంగా మెయిన్ కావాల్సినవి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇంట్లోనే చేసుకున్నాను. వాటిని ఒక గుప్పెడు వేసాను. తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ వేసి బాగా కలపాలి. తర్వాత పెరుగు ఎంత ఎక్కువ పెరుగు వేస్తే చికెన్ అంత సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఆయిల్ పోసుకున్నాం. ఆ ఆయిల్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆ ఆయిల్ అయితేనే బాగా మంచి స్మెల్ వస్తూ ఉంది. మీరు మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బిర్యానీ అంటేనే ముఖ్యంగా కావాల్సింది బిర్యానీ ఐటమ్స్. అవి లేకపోతే బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు చూపించినవన్నీ వేయాలి. తర్వాత ఫ్రెండ్స్, మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది. అదేంటంటే మనం ఒక కేజీ రైస్ తీసుకొని వాటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి అని చెప్పి ఒక పాత్రలో నీళ్ళు ఎక్కువ తీసుకొని మరిన్ని తీసుకొని అందులో అవి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత షాజీరా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పక్కనే బిర్యానీ కోసం అని చెప్పి ఒక హండీ తీసుకొని అందులో మనం కలిపిన చికెన్ మిశ్రమాన్ని వేయాలి. తర్వాత ఆ నీళ్ళు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఆ కాగిన వాటర్లో వేయాలి. ఫ్రెండ్స్, రైస్ ఏంటంటే మొత్తం బాయిల్ చేయకూడదు, మొత్తం ఉడికించకూడదు. దాన్ని ఒక 70% ఉడికించుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే అది విరగాలి. అట్లా అయితేనే బిర్యానీకి బాగుంటుంది. తర్వాత మనం పక్కనే పెట్టుకున్నాం కదా హండి బిర్యానీ కోసం అని చెప్పి, చికెన్ ఉడుకుతూ ఉంటుంది. దానిపైన మనం ఈ ఉడికిన రైస్ని ఇలా వేసుకోవాలి, లేయర్లా వేసుకోవాలి. మొత్తం ఈవెన్గా మంచిగా రైస్నంతా స్ప్రెడ్ చేసి ఆ చికెన్ మీద, తర్వాత మనం ఆ రైస్ మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఇంట్లోనే ఫ్రై చేసాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం ఎక్కువగానే పుదీనా వేసుకోవాలి. తర్వాత దానిపైన మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలానే రైస్ వేసి ఫస్ట్ దాని మీద బ్రౌన్ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా వేసి నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం మంది ఫుడ్ కలర్ వేసుకుంటారు. నేను ఫుడ్ కలర్ వేయలేదు, ఎందుకంటే ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పి మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ వాటర్ తీసుకొని ఒక గ్లాసులో ఆ వాటర్ తీసుకొని అందులో ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఆ వాటర్లో పసుపు కలిపి రైస్ పైన పోయాలి. పోసిన తర్వాత ఫ్రెండ్స్, నేను చేసేది దమ్ బిర్యానీ కాబట్టి రైస్ని దమ్ చేయాలి. దానికోసం అని చెప్పి బిర్యానీ పాత్రకి సరిపోయేంత ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద మనం బరువు పెట్టాలి. బరువు కోసం అని చెప్పి నేను మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అదే పెట్టాను. అలా పెట్టి క్లోజ్ చేయాలి. ఆవిరి బయటికి పోకుండా మంచి క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు సిమ్లో పెట్టాలి, హైలో మాత్రం పెట్టొద్దండి. ఆల్రెడీ మనం చికెన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 20 to 25 మినిట్స్ అలానే ఉంచండి. ఉంచిన తర్వాత
గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే తీయొద్దు. ఒక 10 మినిట్స్ ఉంచారంటే రైస్ మంచిగా పువ్వుల్లా బాగా విచ్చుకుంటుంది, బాగా పొడి పొడిగా ఉంటుంది. చూసారా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇలా చూసారా? పలుకుగా ఒక మెతుకు ఒక అతుక్కోవట్లేదు. అలా ఉంటే చాలా బాగుంటుంది రైస్. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. పీస్ కూడా కొంచెం కూడా అడుగంటలేదు. మనం సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకుంటేనే ఇలా వస్తుంది. లేకుంటే అడుగు మాడిపోవడం కానీ, లేకుంటే పీస్ బాగా కుక్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, చికెన్కి మసాలా కలిపిన తర్వాత ఒక 2-3 అవర్స్ పక్కన ఉంచండి. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో